రకంగా యేసు ప్రభు అంటే వాళ్ళకో వీళ్ళకో దేవుడు అని అనుకుంటున్న రోజులు అవి ఉన్నాయి. ఎవరైనా సాక్ష్యాలు చెప్పి మాకు అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యకార్యాలు జరిగినాయి అంటే మేము అనుకునే వాళ్ళం, పాస్టర్ గారు ఎన్ని డబ్బులు ఇచ్చినా నీకు, ఎంత డబ్బులు ఇస్తే నువ్వు ఏం చెబుతున్నావు, నీ కడుపు నొప్పి తగ్గిందా, తలకాయ నొప్పి పోయిందా, క్యాన్సర్ కూడా పోయిందా? అబ్బా, ఎవరైనా పిచ్చోళ్ళు ఉంటే చెప్పండి, మాకు కాదు. ఇక మీరందరూ ఉంటే హాస్పిటల్ ఎందుకమ్మా? మాకు కోర్టులో కూడా న్యాయం జరగలేదు, మందిరానికి పోతే దేవుడు కోర్టు కేసు కొట్టేసిండంటే మేము ఇంక సుప్రీంకోర్టు ఎందుకు, హైకోర్టు ఎందుకు? ఇంత అద్భుతమైన రోత మాటలు మాట్లాడిన అద్భుతమైన మనిషిని పెద్ద అంటోండి. అసలు యేసు అంటే గిట్టని మనుషులు మేము, అసలు పడని వ్యక్తులం. ఏ నోటితోనైతే మాకు వద్దు, మాకు కాదు, మాకు కుదరదు, అవసరం లేదన్నావు, అదే నోటితోని ఆయనే అవసరం, ఆయనే ప్రాణం, ఆయనే ప్రపంచం, ఆయనే సర్వస్వం అనేటట్టు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి. దేవుడికి స్తోత్రం చెప్పండి. కొంచెం దగ్గరగా చెప్పండి. ఈ తెలంగాణలో ఉన్న మా నాన్న మనుగూరు, అక్కడ నుంచి ఉద్యోగం కోసం విశాఖపట్నం పోతే దేవుడు సేవ, నువ్వు మొన్న మనుగూరు పో, మాకు మాచర్ల పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా నుంచి పల్నాడు జిల్లాకు వచ్చింది. పల్నాడు ప్రజలు బహుమూర్ఖులు. అక్కడ గొడవలు జరిగితే గొడ్డలతో నరుక్కుంటారు. మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా భయంకరమైన గొడవలు జరిగినాయి. ఇప్పుడు ఆ గొడవలు అయిపోయిన తర్వాత ఇప్పుడు టీడీపీ పార్టీ వచ్చిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని వందల గృహాలు ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు హైదరాబాద్. ఇక్కడ ఉంటే వాళ్ళని కూడా చంపేస్తారు. అంత మూర్ఖంగా ప్రవర్తించే ప్రజల మధ్యలోకి మా నాన్నగారిని దేవుడు తీసుకొని పోయాడు. సుఖంగా బతికిన వాళ్ళని కష్టాలంటే ఏంటో తెలిసిన వాళ్ళు కాదు, సేవలకు వచ్చిన తర్వాత కష్టాలు ఏంటో తెలిసినాయి. ఆ కష్టాల్లోనే నేను పుట్టాను. ఊరి బయట గుడిసె, ఆ గుడిసెలోనే ఒక పక్కన సంసారం, ఇంకొక పక్కన మందిరం. వర్షం పడితే మా గుడిసె ఎంత గాయనేది. నేను, నాకు ఒక తమ్ముడు, వాడు నేను చెరొక తపాల పట్టుకొని ఆ నీళ్ళన్నీ పట్టేవాళ్ళం తపాలను. అరే నా తపాలు నిండి దాన్ని, నీ తపాలు నిండి, మీ పోటీ ఇల్లు గాలి ఒకటి గాలి ఏడుతుంటే ఇంకోటి ఇది చేసిందండి. ఇల్లు గారుతా మా వాళ్ళు తెప్పలు పడుతుంటే మా అమ్మమ్మ, అయ్యా మేమేమో ఆటలు సంతోషం, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నీ గిన్నెకి ఏందిరా లోటు కలిగింది. అరే నా గిన్నె కంటే ముందు నీ గిన్నె నిండిద్దని వాడి గిన్నెలో ఉన్న నీళ్ళు వాడు నా గిన్నె బారబోయితావు. వాడు అయ్యని దుడుచుకోలేక ఆమెకు సాగు. ఇన్ని అద్భుతమైన కార్యాలు చేసి బైబిల్ పట్టుకొని మీ దగ్గరికి వచ్చిన. మొదటి నుంచి పరిస్థితులం కాదు, మొదటి నుంచి ఆత్మీయులం కాదు, చాలా తెక్కువ మనుషులు, లెక్కలేనన్ని దోషములతో నింపబడినటువంటి వ్యక్తులు. కేవలం దేవుని కనికరమే ఈరోజు నీ స్థితిలో నిలబెట్టి నడిపిస్తుంది. దేవునికి మహిమ. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా నాన్నగారికి ఆ దినాన తినటానికి తిండి లేదు. సేవలో ప్రారంభించబడితే ఆ సేవలో వచ్చిన కానుక, పైసా, అన, వాటితో మా నాన్న సేవ ప్రారంభించి పిరికిల బియ్యం తీసుకొని వస్తే, నూకలు అన్నం తెలుసా మీకు? నూకలు తెలియదా? మీరంతా సంపన్న సాగుకారుండి, మేమేదన్నా చేయండి. మరి నూకలు అంటే వాట్ ఈస్ మీట్ బై నూకల్ బై హౌ టు గూగుల్ ఇట్ అన్నట్టు చూస్తుంది. నూకలు తెలియదా? మరి బా ఇచ్చులు పడమాకన్నా నా దగ్గర, ఆ ఇచ్చులన్నీ నాకు తెలుసు. కానీ దేవుడికి సోదరం చెప్పండి గట్టిగా. ఏమండి, ఆ నూకలు కూడా దొరక్క అంత పిరికెడి నూకలు కానుకొస్తే ఆ నూకల్ని మంచిగా వండి పెట్టి నాకు, నా తమ్ముడికి పెడితే కడుపు నిండా తింటే ఆడిన అరగంటకెళ్ళ మళ్ళీ ఫ్రెష్గా ఆకలి లేదు. ఎంత తిన్నా ఆకలి తీరకపోయా. అంత అద్భుతమైన పువ్వు అది, మామూలు భోజనం కాదు. కానీ ఒక మంచి మాట చెప్పనా, ఆ అన్నం మాకు పెట్టి మా నాన్న మంచినీళ్ళు తాగి సేవ చేసి, ఇవన్నీ నేను కళ్ళతో చూసా. నాకు సేవ మీద విరక్తి కలిగింది. ఇదేంది, సేవలో సమృద్ధి లేదు, వచ్చిన జనం బాగుపడుతున్న నువ్వు అక్కడ నిలబడట్లా. నాకు రోగం పోతే అయ్యగారు ఇక నీతోనే అంటాడు. రోగం పోయిన తర్వాత ఇక మనతోని దేవుడు తప్ప ఎవడు అన్నట్టు. కోటిరెడ్డి అని ఒక ఆయన వచ్చి అన్ని అద్భుతాలు, ఆశ్చర్యాలే మా సేవలు మొత్తం. క్యాన్సర్ గడ్డల్ని దేవుడు బాగు చేసిండు, ఎయిడ్స్ రోగుల్ని బాగు చేసిండు. 14 సంవత్సరాల చేతబడి క్రియలతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి ప్రార్థన చేస్తే ఒంటి మీద నూలు పోగు కూడా పెట్టుకోలేదు. ముత్రాసుల కుటుంబానికి సంబంధించిన అందరూ అన్యులే, విశ్వాసులు మాత్రం.
అట్లాంటి ప్రార్థన చేయకుండానే మాచర్లలో బయలుదేరి వాళ్ళ ఊర్లో అడుగు పెట్టగానే వామ్మ అయ్యగారు వచ్చిండని చెప్పి పోయి ఆ రోజు మొదటి రోజు చీర కట్టుకొని బయట మీద తీసుకొని బయటకు వచ్చి ఎంత అద్భుతమైన కార్యాలు దేవుడు సేవలో జరిగించి సేవ బాగానే జరిగిస్తుంది. కానీ ఇంట్లో మాకు పోషణ మా పరిస్థితి చాలా ఘోరం. నేను 91లో పుట్టిన. 91వ సంవత్సరంలో ఏప్రిల్ 14వ తారీఖు అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు. నేనేదో రాయాలని చెప్పి నేను కూడా ఈ లోకానికి అట్లా తగలబడ్డా. 91వ సంవత్సరం ఇంకా వస్తే ఇక చూసుకో, చూసిన ప్రతిదీ కూడా సేవ అంతా అంధకారమే. ఊరి బయట గుడిసే, కరెంటే లేదు. కరెంట్ లేదు మా ఇంటికి. అలాంతరు పెట్టుకుంటే నా ఇంటి దీపం నువ్వే తింటే ప్రార్థన చేసుకోవాలి, ఎందుకంటే కెరసనాలు అయిపోయింది. ఒక కష్టం 2 కష్టాలు కాదు, ఒక తిప్పలు 2 తిప్పలు కాదు. సేవ అంటే చిన్న శతకాన్ని మీరేందనుకుంటుంది. ఈ రోజున సేవ బాగుంది, ఆ రోజున బాగల. అందుకోసం ఆ కాలంలో సేవ చేసిన సేవకురాల కష్టమంతా నాకు తెలుసు. వాళ్ళు శ్రేష్ఠులు, వాళ్ళు యోగ్యులు, వాళ్ళు వేసిన పునాదుల మీద ఈ రోజున సేవ నిలబడింది ఆయన నామంలో. వాళ్ళు ఎంతో త్యాగం చేశారు ఆ కాలంలో. తండ్రి చేసిన ఆ సేవ మీద ఈరోజు నేను సేవ చేయగలుగుతాను. మా నాన్న ఎవరో ప్రపంచానికి తెలియదు. 2022వ సంవత్సరం మార్చి 7వ తారీఖున మా నాన్న చనిపోయారు. అప్పటి వరకు దేవుని పనిచేసి మా నాన్న ఎవరు ఇంతవరకు చాలామంది తెలియని కూడా తెలియదు. ఒక అద్భుతమైన విషయం. ఈ రోజున చాలామంది అమ్మ మాచర్ల రెస్ట్ పాలయ్య గారి కంట ఎకరం స్థలం అంటమ్మా, మాచర్లో 120 పొడుగు 60 వెడల్పు మందిరం అంటమ్మా, జనం పోతారంటమ్మో. అమ్మో సేవ అంటే అసలు చిన్న సేవ కాదంటమ్మా, అసలు ఒక్క పూట కూడా ఖాళీగా ఉండంటారు మొత్తం దేశాల మీదే. ఇవన్నీ చెప్పుకుంటారు జనం. దీని అంతటికీ కారణం ఒకటి దేవుని కృప, 2 నా తండ్రి ప్రార్థన. ఆయన ప్రయాస, ఆయన కష్టం, ఆయన కన్నీరు దానంతటిని చూడలేక ఆయన ఆ రోజున బాప్తిస్మిచ్చి యోహాన్ లాగా అరణ్యంలో పెట్టిండు. ఈ రోజున నన్ను ప్రపంచం అంతటికి దీవెనకరంగా మార్చాను. ఇన్ని దేశాలు, ఇన్ని ఖండాలు, ఇన్ని ప్రాంతాలు. ఈ నెలలో చివరి వారం అంతా సింగపూర్, మలేషియాలో ఉంటున్నా. ఇన్ని ప్రాంతాలకు వెళ్తున్నా. ముక్కు మొహం తెలియని నన్ను ఫోన్ చేసి నీ ఫోన్ నెంబర్ ఏసై ఇచ్చిందని చెప్తుంటే నేనేం చేయాలని చెప్తాను. నా తండ్రి నాతో లేడు, కానీ ఏసైకి నేనే కాదు నా ఫోన్ కూడా తెలిసి ఏసైకి. నన్ను మీరు ఎవరో వాళ్ళు వీళ్ళు పరిచయం చేసే పనిలే. ఎంతవరకు నన్ను ఒక్క పాస్టర్ గారు ఎవరికి పరిచయం చేయాలి. కాకపోతే టైటస్ బాబాయ్ గారు ఈ మధ్య చాలామందికి చెప్పారంట, ఇట్లా పల్లయ్య గారు అని చాలామందికి నెంబర్లు ఇచ్చాను అయ్య గారని మన ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు. నాకు ఇంతవరకు నన్ను ఎవరు ఎక్కడ పరిచయం చేసిన వాళ్ళు లేరు. ఒక ఫలానా ప్రాంతానికి అయ్యగారు బాగా వాక్యం చెబుతారు, ఒక్కళ్ళు కూడా చెప్పారు. మళ్ళీ నా కోసం పనిచేసిన వాళ్ళలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే వాయిద్యాలు వాయించే వాళ్ళు చెప్పారు. యాడికి పోయిన వాయిద్యాలు వాయించే వాళ్ళు ఆ మైకిల్లో వాళ్ళే పాటగార వాక్యం చెబుతాడు, కౌరడి పిలిపించుకో చూసుకో ఆ తర్వాత తీరుకో అని చెప్పారు. అట్లా చాలా ప్రాంతానికి వెళ్ళాను. కానీ అన్నిటికంటే ఎక్కువగా దేవుని కృపను బట్టి అనేక దేశాలకు దేవుని నన్ను తీసుకొని వెళ్తాను. నేను ఒక్క మాట నేను ఎందుకు చెప్పను, ఒకటే మాట. నా హృదయంలో నా తలుపులు పడిన ఆలోచన, సేవలో కష్టాలు, సేవలో నిందలు. భూమి మీద ఏదైనా చేయొచ్చు, కానీ ఈ సేవ మనం చేసేదైతే అయ్యో అమ్మగారు అమ్మనాలా, అయ్యగారు అయ్యాల అందరిని అమ్మ బాగున్నారమ్మా, తిన్నారమ్మా, బాగున్నారమ్మా అన్న. ఆ వదనాలు చెప్తే సోనియా గాంధీ చెల్లిలాగా అరగంటకు చేయి చూపిద్దాడు. ఆడి ఇంటి చూస్తే ఇంటి మీద 4 ఆకులు కూడా ఉన్నాయి. మళ్ళీ అనకూడదు, మళ్ళీ నేను అంటే మళ్ళీ బల్ల ఫీల్ అవుతాను. మళ్ళీ నీకు పరిస్థితే బాగోదు, వందనాలు చెప్పంటే అరగంట చేయి ఊపుతావు నువ్వు. మా నాన్నకంత ఓపిక తెచ్చి నాకు చావాల, నాకేడుందంత ఓపిక. ఈ సేవ నేనే ఆడి చేత. ఇది నా పరిస్థితి. దీనికి నేను సెట్ అవుతున్నా, నా వల్ల ఇద్దా, నేను చేయగలనా? అందుకోసం ఒకటే అనుకున్నా, సేవ వద్దు అనండి. మీరంటే మీతో కూడా చేపిస్తారు నాకు. 92వ సంవత్సరంలో ఆర్ఆర్కే మూర్తి అయ్య గారు, అమ్మగారు, తర్వాత అంశుమతి మేరక్క, కావలి వీళ్ళందరినీ పిలిపించి మా నాన్న మీటింగ్ పెట్టించి 250 యాంప్లిఫైర్ ఔజా బాక్సులు హల్లెలూయా అనుకోండి. అంత మోత మోగుతుంటాయి ఈ బాక్సులు. ఆ బాక్సులు పెట్టి మీటింగ్ పెడితే మొత్తం అద్దెకే తెచ్చింది కిరాయికి. 1 పైసా లేదు మా దగ్గర. అది నాకు తెలుసు, ఆయనకి తెలుసు. వచ్చింది జనాలు మాత్రం గుట్టలు వచ్చారు. ఆర్ఆర్కే మూర్తి అయ్య గారు రేడియో స్పీకర్ హల్లెలూయా అని చెప్పి వచ్చింది.
వాళ్ళు ఎంత పరిశుద్ధులండి, ఎంత ఆత్మీయులండి ఆ కాలపుల్లో సేవకులు. వాళ్ళని తీసుకొని వస్తే వాళ్ళని గ్రౌండ్కి తీసుకొని వచ్చిన బెంజ్ కారు, BMW కారు ఏంటి అనుకుంటారు, రిక్షా, 3 చక్రాలు వచ్చి మళ్ళా రిక్షాలో మళ్ళా ఈరోజు నా కారులో 2 స్పీకర్లు ఉంటే ఇద్దరిని 2 ట్రిప్పులు వేయాలి. ఆ కాలంలో రిక్షా అయితే అంశుమతి మేరక్కని రిక్షా లోపలికి ఎక్కించి మధ్యలో కూర్చోబెట్టి ఆరోగ్యమూర్తి అయ్యగారు భార్యని లావుగా కొంచెం గట్టిగా ఉండే మనిషి వెనకాల కూర్చుంటేనేమో రిక్షా టైర్ ముందుకు లేస్తుంది, ముందు టైర్. నిజంగా వాళ్ళు ఎంత తిప్పల్లో నేను కళ్ళతో చూసిన. వాళ్ళు చెబుతుంటే, ప్రజలందరూ చెబుతుంటే నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళు ఎంత కష్టాలు పడి సేవ చేయాలి. వినండి, మీరు నవ్వటానికి నవ్వు వచ్చింది నిజమే, కానీ ఎంత బాధలు పడి ఉన్నారు. ఆ ముందు టైర్ లేస్తుందని చెప్పి ఆమెను వెనకాల కూర్చోబెట్టకుండా ఆ అమ్మగారిని ముందు కూర్చోబెట్టి, అంశుమతి మీద అక్కడి మధ్యలో కూర్చోబెట్టి, శివర ఆరోగ్యమూర్తి గారు కూర్చొని అసలు బెంజి కారులో వచ్చి దిగినట్టే రిచ్చాలో నుంచి దిగటం మీటింగ్కి. అసలు ఆ కాలంలో జనాలు వైద్యరాడు అంటే అబ్బో మామూలు ఆనందం. అసలు ఏం ఆనందం అంటే ఏం ఆనందం రిక్షాలో దిగుతుంటే. ఈరోజు నేను రిక్షాలో వస్తే నాకు 10 రూపాయలు ఇచ్చి పంపిస్తాను. అయ్యగారు బతుకు రిచ్చా బతుకు. ఈరోజు కాలం సేవ ఇట్టయింది, ఆ కాలం సేవ అట్టింది. సరే, బ్రహ్మాండంగా, అద్భుతకరంగా, మహిమకరంగా, ఆశీర్వాదకరంగా మీటింగ్ జరిగింది. ప్రార్థనతో ముగించబడిన తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదం అయిపోయింది. ఇక స్వస్థత ప్రార్థనలు చేయాలా. నా కన్నంత స్వస్థత ప్రార్థన మీద వచ్చే సందాల మీద, ఎందుకంటే మా నాన్న కప్పులు తీరితే నా బాధ. ఏరాజుతే గతి పరిస్థితి ఏందనుకుంటుండ్రు, సంగతి ఏంది. ఆ ప్రార్థన చేయించుకునే టైంకి భయంకరమైన గాలి వాన. ప్రార్థన చేయించుకున్నాను ఎటువంటి అయిపు లేకుండా బా. నేను అనుకున్నా, నాయన నీకుందిలే, అప్పు తీరుతూ కానీ నిదానంగా. ఆ బాక్సులోడు ఎంతకి చదవట్లా, డబ్బులు ఇస్తే కదా లోపల పెట్టేది. మరి వాళ్ళకి ఆ కాలంలో వాళ్ళ పరిస్థితులు కూడా అంతేగా. ఆ కాలం వాళ్ళు ఏమైనా డబ్బున్న సాగుకారులేదు, దాంట్లో ఏం కాదుగా. ఆ తెప్పల్లో ఒక రోజున నేను అనుకున్న, మా నాన్న సమాప్తమైనది, ఇక జనవరిలో మీటింగ్లో చల్లి ఇక ఓడిలే, ఈ అప్పు తీసుకునేసరికి మాకు పుణ్యకాలం అంతా పూర్తి అయింది. ఇప్పటిదాకా వీరికి నూకల భూవన్నీ ఉన్నాయి, ఇంకా అవి కూడా ఉండవు ఎవరన్నా. ఇక కానీ ఇది చేసేది ఇంకేం లేదు అనుకోండి. తేరా చూద్దామా ఓము జరిగిన సంగతి ఏందనుకుంటుండ్రు. మళ్ళీ ఆ బెంచ్ కార్లోనే వాళ్ళని ఎక్కించుకొని, దేంట్లో ఆ రిక్షా బండిలో ఎక్కించుకొని ఊరి బయట గుడిసె మాది. మళ్ళా మరి డబ్బులు లేవు, ఊరి బయటే కాత స్థలం తక్కువకి వస్తే మా నాన్న ఆడు తీసుకొని తన స్వహస్తములతో గుడిసేసిండు. మా నాన్న కొచ్చిరాని గుడిసి. ఆ గాలికి మనం వచ్చేసరికి ఆ గుడిసిపోయింది. ఆర్ఆర్కి పూర్తి అయ్యగారు వాళ్ళు, అంశుమతి మేరక్క భార్య, అయ్యగారు భార్య అందరు దిగి, పాస్టర్ గారు ఏదయ్యగారు మన మందిరం, ఆ మందిరంలోనే ఒక పక్కన మీరు, ఒక పక్కన సేవ చేస్తారని ఇందాక సాక్ష్యం చెప్పినాం. మందిరం ఏదయ్యా, మా నాన్న ఇప్పటిదాకా ఏడే ఉంది, అది మనం వచ్చే ముందే పోయిందయ్యా, అది మనం కట్టిందే, మన చేతులతో కట్టబడింది నాయన. అంత అద్భుతమైన శిల్పకారులం మనం. ఏనాడే ఇల్లు కట్టుకున్నాడే ఇది మయ్యా, అలవాటు ఉన్నాడా పాడా, ఏం చేస్తాడు, చదువుకున్నాడు ఆయన మంచిగా, అలవాటు లేని పనుల. అంత కష్టపడి చదువుకున్నోడికి, ఉద్యోగస్తుడికి దేవుడేమో మోసే అరణ్యంలో తీసుకొని వచ్చి పడేసినట్టు మయ్యనాడు పడేసాడు. ఇంక చూసుకో వాళ్ళు ఎంత మంచి, ఎంత ఆత్మీయులు చూడండి. అయితేలే పోతే పోనీలే గుడిసే, తర్వాత తెచ్చుకుంది. కానీ మరి అన్నం పెడుతున్నాను ఒక ముందు పెట్టి ఆకలి అయితే తొందర తిన్నాం మళ్ళా అని చినుకులు, చిన్న చిన్న చినుకులు, భయంకరమైన గాలి వస్తుంటే ఆ లోపల ఉన్న ఆ తపేలలో ఉన్న అన్నం కూర అమ్మ ముందే వండి మీటింగ్కి వచ్చింది. దేవుని కృప ఏందనుకుంటున్నారు. ఆ గిన్నెల్ని గడకుండా నేను కుక్కలు శుభ్రంగా తిని నాకిపెట్టినాయి. మరి తలుపు లేదు, పైన గుడిసె లేదు, వాటికి ఇదే ప్రేమపూర్వక ఆహ్వానం. ఏం చేస్తావు చెప్పు. వచ్చినాయి, తిన్నాయి, గిన్నెలన్నీ శుభ్రంగా నాకిపోయినాయి.
మా నాన్న తొందరగా ప్లేట్లు వాళ్ళ చేతిలో పెట్టి గిన్నె పట్టుకుంటే తేలికొస్తుంది చెయ్యి. వాళ్ళ చేతులలోనేమో ప్లేట్లు ఉన్నాయి, మా నాన్న చేతిలో ఉన్న గిన్నెలోనేమో ఆహారం లేదు, భోజనం లేదు, కూర లేదు. ఆ రోజు మా నాన్నని నేను చూసి ఖచ్చితంగా గిన్నె సగానికి వచ్చేటట్టు ఏడిచి ఉంటాడు. మా నాన్న ఎట్లయ్యా ఇచ్చిన సేవకులు నేను అన్నం పెట్టుకుని ఎట్టగలను? మా నాన్నగారు ఈరోజు నేను ఇంత ఆశీర్వాదకరంగా ఉండటానికి కారణం దేవుని కృప, నా తండ్రి అని చెప్తున్నానా. నా తండ్రి ఆ రోజున సేవకులకు ఇచ్చిన కానుక నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఆయన ఆ రోజున ఇచ్చింది ఈ రోజున నాకు దీవెనగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం అని చెప్పాడు. సరే, మొత్తం మీద నేడుతూనే ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నారు, ఆ మాటల్లో పడ్డారు. ఈ భోజనం వీళ్ళు మర్చిపోయింది. మా నాన్న నేడుతుంటే వీళ్ళని ఆయన్ని నేను కానివ్వండి, ఇంకేం చేయో తెలుసుకుంటారో చేయండి, ఇంకేమైద్దో కానివ్వండి అన్నట్టుగా అందరి శ్రోతల బతుకులు అంటున్నాయి ఆడ చూసే వాళ్ళందరి జీవితాలు. కనుక అద్భుతమైన విషయం ఏంటంటే కొద్దిసేపటికి ఒక వైశ్యుల కుటుంబంలో నుంచి ఒక సత్రం ఉండేది అక్కడ. ఆమె ఒక చిన్న హోటల్ ఉండేది. ఆమె స్వామివారికి పాస్టర్ గారికి భోజనం వండాలని నాకు అనిపించిందని చెప్పి పెద్ద క్యారేజీలో భోజనం తీసుకొని వచ్చింది. ఆమె కూడా బెంచ్ కారే వేసుకొని వచ్చింది. ఏం బెంచ్ కారు? రిచ్చా నుంచి దిగి క్యారేజీ పట్టుకొని అంటే, అయ్యగారు పాటగారు, ఓ పాటర్ గారు, నువ్వు వండిన భోజనం పెట్టమాకయ్యో, మేము వండింది పెట్టి. మేము వండింది ఆడింది. నేను ఒక మంచి మాట చెప్పనా, ఆ రోజున మా నాన్నగారు వండిన వంట మహా అంటే వాళ్ళ వరకు సరిపోయేది. ఆ పూట మేము మంచినీళ్ళ దగ్గర ఉండేవాళ్ళం. కానీ ఆ రోజు నా కుక్కలు తినటాన్ని బట్టి దేవుడు ఈ మనిషిని మళ్ళా బెంచ్ కార్లో తీసుకొని రావటాన్ని బట్టి ఆ పూట మా నాన్నగారు మేమందరం కలిసి సమృద్ధిగా భోజనం చేసి మధ్యలో క్యారేజీలు వస్తుంటే అబ్బో సేవలు అరే అద్భుతాలు కూడా ఉన్నాయి. జనాలు క్యారేజీలు కూడా వస్తాయి. సేవల కష్టాలే కాదు, క్యారేజీలు కూడా ఉన్నాయి అని అనిపిస్తుంది. కానీ క్యారేజీలు తక్కువ వస్తున్నాయి, కష్టాలు ఎక్కువ వస్తున్నాయి. ఇక నేను లాభం లేదని నేను మొత్తానికి ఒక తీర్మానంలోకి వచ్చిన. ఏంటిదంటే ఇక వద్దు, ఎన్ని క్యారేజీలు వచ్చినా మనకి సేవతోని పని లేదు. వారంలో మాకే భోజనం లేదంటే 2-3 పాస్టర్లు వస్తారు మా ఇంటికి. సోమవారం ఒకవేళ, బుధవారం ఒకవేళ, గురువారం ఒకవేళ, శనివారం ఒకవేళ. వాళ్ళు వచ్చినప్పుడల్లా మా నాన్న వాళ్ళకి భోజనం వండి కమ్మగా జుట్టు కోడి తెచ్చి కోసి కమ్మగా వండి పెట్టి నా కడుపు నిండా తింటుంటే నేను లోపల పోయి ఉండేవాడిని. నేను ఎంత బిడియేస్తుందంటే ఆడపిల్ల కంటే అర్థమైన మనిషిని నేను. ఎవరన్నా వస్తే ఎవరన్నా పోయి మందలు ఎత్తాను, బాగున్నారా అన్న. నేను ఎవరన్నా వస్తే లోపలికి పోతుంటా. పలకరియాలన్న సిగ్గు నాకు. అట్లాంటి మనిషి నేను వీటి తయారైనా మీ ముందు. నాదాన్ని నేను లోపల ఉండేవాడిని. పాఠశాలలో భోజనం చేస్తుండేవాళ్ళు. భోజనం చేస్తుంటే మా నాన్న పెద్దోడా అని చెప్పి పిలిచాం. నేను అయ్యా పిలుస్తాడు ఆయన, ఇప్పుడు ఆ పాటగారి దగ్గరికి పోవాలి నేను. ఆయన ఏమంటాడు అయ్యామో అసలే సిగ్గా లోపల వీళ్ళకి పని పాట లేక ఊరికే కొంపలు పిలుస్తుంది. మయ్యకి లేక మా నాన్న చస్తుంటే ఏముందని తినిపోవటానికి ఒకటే వస్తాను మా ఇంటికి అని చెప్పి కడుపులో మామూలు డుర్రు మార్కుని కాదు, చాలా డుర్రు మార్కుని నేను. అర్థమైందా మీ అందరికీ? అట్ట అనుకొని బయటికి మాత్రం డాడీ అని చెప్పి బయటికి అవతరించామండి. ఇంకా బయటికి అట్ట రాగానే నాన్న ఇదిగో పాస్కర్